ఆర్ఎంపీలు పిఎంపీలు చేస్తున్న ధర్నా కాడికి పోయిన హరీష్ రావు సార్ కు అడ్డం వచ్చిండు గోకి అన్న. ఏందని హరీష్ రావు సార్ బయటికి దిగుడుతోని ఇట్లా గోడెల్లా పోసుకుంటున్నాడు మల్లయ్య అనే ఈ ఆటో డ్రైవరు. అయ్యా హరీష్ రావు సారు నన్ను ఆదుకోవయ్యా అని చేతులు జోడించి కాళ్ళు వక్కుతున్నాడు. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం, ఇంటి కిరాయిలకు ఇబ్బంది అవుతున్నది, ఆటో కిరాయిలు 200-300 తప్పిస్తే ఎక్కువ వస్తలేవు, ఎట్లా బతకాలయ్యా అని ఏడుస్తున్నాడు. ఇక్కడ ఇట్లుంటే గీడ చూడుండ్రి. బండ్లగూడ బజార్ మీద హైడ్రా పేరుతో 20-30 ఏళ్ల నుంచి ఉంటున్న డబ్బాలు ఇండ్లు గూలగొడుతుంటే అక్కడికి చేరుకున్నాడు హరీష్ రావు సారు. పేదోళ్ల ఇండ్లు దుకాణాలు చెప్పక చెయ్యక లేకుండా చేస్తే ఎట్లా అని ఆఫీసర్లను నిలదీసిండు. మీరేం బాధపడకుండ్రి అని జనాలకు ధైర్యం చెప్పి మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ కొట్టిండు. పేదలకు ఇండ్లు కట్టించుడు దేవుడెరుగు, ఉన్న ఇండ్లు గూలగొట్టి ఏం సాధిస్తారయ్యా అని గట్టి వెనకద్దిచ్చిండు. ఇంకోటి భాయ్ సాబ్ దుకాణం ఇయ్యాల కట్టలే భాయ్ సాబ్ 20 సార్లు 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి వెళ్ళినాడు. నువ్వు ఇవాళ కొత్తగా ఎంకరేజ్ చేస్తే నువ్వు కూలగొట్టు, నేను వద్దటలేను. ఇవాళ కొత్తగా వాడు కబ్జా పెడితే రోడ్ల మీదకి వస్తే కూలగొట్టు. ఉన్న దుకాణం 10 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళకెళ్ళి ఉన్న దుకాణం ఎందుకు కొట్టవు? నువ్వు బతకని పోయి గరీబులను. ఇట్లా ఫోన్ కొట్టే వరకు ఎమ్మటే కమిషనర్ మిగతా ఆఫీసర్లు కూల్చివేతల కాడికి వచ్చిండ్రు. హరీష్ రావు సారు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగానే అడిగిండు. బయట ఉన్న మెట్లు బయట రాలే 28 సంవత్సరాల నుంచి అది మళ్ళీ బతుకు 28 ఏళ్ళ నుంచి లేదు రేవంత్ రెడ్డి రాగానే. ఇదంతా సర్కార్కు పెద్ద మోసం అవుతుంది అనుకున్నారో ఏమో. కూలగొట్టుడు ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోయినరు ఆఫీసర్లు. రోడ్లు ఎడల్పని అదాని ఇదాని కూలగొట్టుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినరట ఆఫీసర్లు. హరీష్ రావు సార్ మా కాడికి రాకుంటే ఇప్పుడు మా దుకాణాలు ఉండేటివి కావు, మా బతుకులు రోడ్డు మీద పడేటివి కావచ్చు అని హరీష్ రావు సార్ కు చేతులెత్తి మొక్కినరట బండ్లగూడ పబ్లిక్. మరి అంతే కదా, జనం కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకునేటోళ్లే అసలైన లీడర్. ఏమంటారు?